స్కిన్ డ్రైగా అవుతూ ఉంటుంది. అదే వింటర్ అయితే డ్రైగా మాత్రమే కాక బ్లాక్గా కూడా మారుతుంది. అందుకే వింటర్లో బ్లాక్గా మారిన చర్మాన్ని తిరిగి ఒరిజినల్ స్కిన్ టోన్గా మార్చే హోమ్ రెమెడీస్ ఇప్పుడు చూద్దాం. మొదటిది పసుపు. పసుపును పాలతో మిక్స్ చేసి ముఖం, మెడకి అప్లై చేయాలి. డ్రైగా మారిన తర్వాత సున్నితంగా మర్దన చేసి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేస్తుంటే రేడియంట్ స్కిన్ పొందుతారు. రెండవది శనగపిండి. శనగపిండిలో కొన్ని చుక్కల రోజ్ వాటర్ను మిక్స్ చేసి పేస్ట్లా చేయాలి. ఈ పేస్ట్ను ముఖం, మెడకు అప్లై చేసి సర్క్యులర్ మోషన్లో మర్దన చేయాలి. ఇది డెడ్ స్కిన్ సెల్స్ను నివారిస్తుంది, ఫేర్ స్కిన్ను అందిస్తుంది. మూడవది తేనె. తేనె న్యాచురల్ పదార్థం. ఇది చర్మానికి ఎక్స్ఫోలియేటర్గా పనిచేస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్ను గ్రేట్గా నివారిస్తుంది. చర్మానికి తగినంత మాయిశ్చరైజర్ను అందిస్తుంది. నాలుగవది గుడ్డు. గుడ్డు పీల్ మాస్క్గా ఉపయోగపడుతుంది. ఎగ్ వైట్ను తీసుకుని ముఖానికి అప్లై చేయాలి. డ్రైగా మారిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల చర్మంలో డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. మలినాలు తొలగిపోయి చర్మం ఫ్రెష్గా, బ్రైట్గా మారుతుంది. చర్మానికి పూర్తిగా మాయిశ్చరైజర్ అందుతుంది. ఐదవది పాలు. పాలలో లాక్టిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది చర్మంను లైట్గా మార్చుతుంది. నార్మల్ స్కిన్ ఉన్నవారు కూడా పాలను ఫేస్ ప్యాక్గా ఉపయోగించవచ్చు. వింటర్లో ఫేర్ స్కిన్ పొందాలంటే పాలను ఫేస్ ప్యాక్లో ఉపయోగించవచ్చు. ఆరవది పాలమీగడ. డ్రై స్కిన్తో బాధపడేవారు పాలమీగడను మాయిశ్చరైజర్గా ఉపయోగించవచ్చు. వెన్న లేదా పాలమీగడ తీసుకుని ముఖానికి అప్లై చేసి మర్దన చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.